హఫీస్పేట్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మనం ఉన్నాము. సంకటహర చతుర్థి అన్న వెంటనే స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అన్నవి మనం ప్రతి ఆలయంలో చూస్తూ ఉంటాం. కానీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సమయంలో కూడా భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా ఒక పూజ చేయడానికి భక్తులందరూ కూర్చుని ఉన్నారు. మరి ఈ పూజ అంటే ఏదో కాదు, ఇది ముడుపు కట్టటము. ఇక్కడ ధార్మికమైన కోరికలు అంటే ఏది పడితే అది కోరుకుంటే అది తీరిపోతుందా అన్నట్టుగా కాదు, ఏదైతే మనకి నిజంగా అవసరమో భగవంతుడికి తెలుసు కదా. అలా ఇక్కడ ముడుపు కట్టడానికి చాలా మంది ఈ సంకటహర చతుర్థి రోజు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఇలా కూర్చుని భక్తి శ్రద్ధలతో ముడుపులు అన్నవి కడుతూ ఉంటారు. ఇలా ముడుపులు కట్టిన తర్వాత ఎదురుగా మనం చూస్తున్న గర్భగుడిలో ఉన్న ఆ వినాయకుడి దగ్గరికి ఈ ముడుపులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకు అంటే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అందిస్తున్నారు కదా. అలా ఈ రోజంతా ఈ గర్భగుడిలో ఈ ముడుపులు ఉంటాయి. ఉన్న తర్వాత అప్పుడు అంటే ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు ఈ ముడుపులను బయటికి తీసుకుని వస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఎన్నో యజ్ఞాలు హోమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి ధార్మికమైన కార్యక్రమాలకి ఈ ముడుపులలో ఉన్న బియ్యం ఏదైతే ఉందో అది మహాప్రసాదంగా మారుతుంది. కాబట్టి దానితో మళ్ళీ పరమాన్నము అంటే పరమాన్నము అన్నది తయారు చేసి యజ్ఞాలకి హోమాలకి అన్నదానాలకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ ముడుపు ఎలా కడతారు అన్నది చాలా దగ్గరగా మనం చూద్దాం. అలా ఒక అంటే జాకెట్ బట్ట ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి ముగ్గు వేశారు పసుపు కుంకుమతో. పసుపు కుంకుమ అంటే మంగళత్వంతో కూడుకున్న చిహ్నాలు కదా, అందుకనే మనం చూస్తున్నాం. అందరూ అలాగే ఒక పద్మము అన్నది వేశారు. అయితే ఈ ముడుపు కట్టేటప్పుడు బెల్లము అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది, అలాగే బియ్యము కనిపిస్తుంది. కేజీంపావు బియ్యము, కేజీంపావు బెల్లము, దీంతో పాటు కొబ్బరికాయ. ఈ జాకెట్ పట్టెలో ఇవన్నీ పెట్టి స్వామివారికి ఇది ముడుపుగా కడతారు. ఇక మనస్సులో ఏ కోరిక లేకపోయినా ముడుపులు కట్టొచ్చు. మనస్సులో ఏమైనా ధార్మికమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా అనుకుని కట్టచ్చు. ఇక్కడ వందలు అని కాదు, వేలలో భక్తులు ఎన్నో సార్లు వచ్చి ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని చాలా చక్కగా ఎంతో ఆనందాన్ని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్వామివారి మహిమ అంతా ఇంత కాదు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఒక్కసారి అలా స్మరించుకుంటే చాలు, ఒక చిన్న ముడుపు కడితే చాలు. అయితే వాస్తవానికి ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా భగవంతుడిదే కదా. అంటే మనం భగవంతుడికి మళ్ళీ ఏమి ఇవ్వగలుగుతాము? ఆ బియ్యమైనా, ఆ కొబ్బరికాయ అయినా, లేకపోతే ఆ బెల్లమైనా అన్ని భగవంతుడు మనకిచ్చింది. కాబట్టి మన దగ్గర ఉన్న సంపదతో మనం తీసుకున్నాం. అయినా ఇటువంటి ముడుపు కట్టేటప్పుడు అంటే భక్తి శ్రద్ధ అన్నది చాలా ముఖ్యము. మనము మనంగా ఏమైనా సమర్పిస్తున్నాము అంటే మన మనసులో ఉన్న భక్తి శ్రద్ధ అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలా భక్తితో శ్రద్ధతో నమ్మకంతో భగవంతుని పట్ల ప్రేమతో ఎవరైతే ముడుపులు కడతారో, అలా ముడుపులు సమర్పిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ కోరిన కోరికలు తీరిపోతాయి. జై. అయితే ఈ ముడుపు కట్టే పద్ధతి కూడా ఒకటి ఉంది, దాన్ని మనం చూస్తున్నాం. పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష శిక్షణ ఫలసిద్ధి ద్వారేణ మమ సహ కుటుంబస్య సర్వదోష పరిహార ద్వారా శీఘ్రమేవ మనస్సంకల్ప ఈ మంత్రం చెప్పుకున్నమ్మా. మనస్సంకల్ప సిద్ధ్యర్థం సిద్ధి వినాయక స్వామి దేవత సిద్ధ్యర్థం విధి పూజాంచ కరిష్యామి. అలా బియ్యాన్ని 5 సార్లు వేయాలి. అంటే అలా దోశల్లో తీసుకుని
5 సార్లు ఆ బియ్యాన్ని వేయాలి. అలా బెల్లం కింద పెట్టి దానిపైన ఆ ముడుపు పెట్టాలి. అలా ఆ ముడుపులు వెళ్తాయి స్వామివారి దగ్గరికి. ఇంకేముంది, మన కోరికలు నెరవేరినట్టే. ఓం గం గణపతయే నమః. హఫీజ్పేట్ లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో మనం ఉన్నాం. సంకటహర చతుర్థి రోజు స్వామి వారు అంటే అలంకరణతో ఉన్న ఆ వినాయక స్వరూపాన్ని మనం దర్శించుకున్నాం. ఓం గం గణపతయే నమః. ప్రస్తుతానికి నేను హఫీజ్పేట్ లో ఉన్న వినాయకుని ఆలయంలో ఉన్నాను. సంకటహర చతుర్థి సందర్భంగా మరి కాసేపట్లో ఇక్కడ పల్లకి సేవ అన్నది మొదలవుతుంది. వినాయకునితో పాటు సిద్ధి బుద్ధి మనం చూస్తున్నాము. అందరూ ఈ పల్లికి కింద నుంచి వెళుతున్నారు. కారణం ఏమిటి అంటే ఆ పల్లకిలో స్వామివారు ఉన్నారు కదా. మరి అటువంటి సమయంలో ఆ పల్లకి కింద నుంచి ప్రదక్షిణాలు అన్నవి చేసినట్లయితే ఎంతో మంచిది కదా. ఎందుకంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము చాలా ఉన్నత స్థానాన్ని పొందుతాం. చూస్తున్నాం, అందరూ ఆ పల్లకి కింద నుంచి వచ్చి వాళ్ళు నమస్కారాలు చేసుకుంటున్నారు. సిద్ధి బుద్ధి సమేతంగా వినాయకుడు బయటికి వచ్చాడు. కారణం ఏమిటి అంటే సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు. ఈ పుణ్యతిథి రోజు వినాయకుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా మనం పొందవచ్చు అనమాట. అమాత్రంగా ప్రేమ, అమాత్రంగా భక్తి, శ్రద్ధ ఇవి ఉంటే చాలు కదా. అసలు సంకటము అనే పదానికి అర్థం ఏమిటి అంటే అదేదో కష్టము బాధ అన్నది కాదు. సంకటము అంటే ఇరుక్కుపోవడము అని అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏం చెయ్యాలో కూడా మనసుకు తోచదు. అంటే ఈ కష్టానికి లేకపోతే ఈ బాధకి పరిష్కారం ఏంటి అన్నది ఆలోచన చేస్తే
మనం ఎలాగో ఆలోచన చెయ్యలేము, ఎవరైనా మనకి సహాయం చేయగలుగుతారా అంటే అటువంటి పరిస్థితి కూడా ఉండదన్నమాట. అటువంటి వాటిని సంకటములు అని అంటారు. అంటే అటు ముందుకు వెళ్ళలేము, అటు వెనక్కి వెళ్ళలేము, ఏమీ ఆలోచన చెయ్యలేము, ఆ పనిలోంచి బయటికి రాలేము, దాన్ని ఎదుర్కోవలసి వస్తుంది, కానీ ధైర్యము సాహసము ఉండదు. ఇవన్నీ కూడా వీటిని సంకటములు అని అంటూ ఉంటారు. అంటే బాగా ఇరుక్కుపోవడము, బయటికి రాలేము, పని చెయ్యలేము, అలాగని ఉండలేము, ఆనందం ఉండదు, ఈ దుఃఖం ఎంత కాలము అనే ఒక ప్రశ్న మనల్ని వేధిస్తుంటుంది. అటువంటి సంకటములు దూరం చేసేవాడు వినాయకుడు. అందుకే సంకటహర చతుర్థి అని అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ కేవలం ఒక కష్టము, ఒక బాధ అని చెప్పకుండా సంకటములు ఇవి ప్రత్యేకం అన్నమాట. ఎందుకు అంటే అలా ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఇరుక్కుపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో మనకి తోచదు. అటువంటి సమయంలో స్వామి వారు మనకి మార్గం చూపిస్తారు. ఈ రకంగా భక్తులతో పాటు మనం కూడా ఈ పల్లకి సేవలో పాలు పంచుకుందాం. సంకటహర చతుర్థి అన్న వెంటనే ఈ వ్రతము అన్నది చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ వ్రతము అన్న వెంటనే వినాయకుడు మనకి గుర్తుకు వస్తాడు. అయితే వినాయకుడిని ఆరాధించిన తర్వాత విఘ్నములు అన్నవి పూర్తిగా నాశనం అయిపోతాయి కదా. అలా విఘ్న నాయకుడు అయిన వినాయకుడిని విశేషంగా ఆరాధించి అనుగ్రహాన్ని పొందిన తిథి అంటే సంకటహర చతుర్థి. హఫీస్పేట్లో ఉన్న వినాయకుని ఆలయంలో ఈ సంకటహర చతుర్థి తిథి చాలా చక్కగా అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పల్లకి సేవ. మరింత దగ్గరగా ఈ పల్లకి సేవ మనం చూస్తూ ఈ సేవలో మనం పాలు పంచుకుందాం. అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను హఫీస్పేట్లో ఉన్న వినాయకుని ఆలయంలో ఉన్నాను. సంకటహర చతుర్థి ఈ పండగ ఇక్కడ విశేషంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం స్వామివారికి చక్కని అభిషేకం. మనందరి కోసం హారతి.
విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం గణేశ్వరం అరోగతాం మదోషతాం సుసాహిని తెలుగు తీసుకోవచ్చు ఏమంటారు గజనీల గజేంద్ర గణాధిపతి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం రుచి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గణముఖ వక్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి నిజప్రియం కరసురవరసం కంకణపాణిం కబలిత పద్మనుజం సురపరివంద్యం సుందర నృత్తం సురజిత మణిమకుటం ప్రణమోదేహం ప్రకటితకాలం షట్కిరికాలమిదం తత్తచ్చట్కిరికాలమిదం తత్తచ్చట్కిరికాలమిదం లంబోదరవర గుంజాసుర కృత కుంకుమ వర్ణధరం క్షీరదశృంగం మోదకహస్తం ప్రీతిసభనసభరం నయనత్రయవర్ణాక విభూషిత నానా గణపతితం తత్తన్నయనత్రయవర్ణాక విభూషిత నానా గణపతితం తత్తన్నానా గణపతితం తత్తన్నానా గణపతితం హర హర మహాదేవ హర హఫీజ్పేట్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మనం ఉన్నాం. సంకటహర చతుర్థి పుణ్యతిథి రోజు స్వామి వారి దర్శనం చేసుకున్నాం హారతితో పాటు. ఓం